ఓం శ్రీ సాయిరామ్. శ్రీమద్ భగవద్గీత 3వ అధ్యాయంలోని 9వ శ్లోకం గురించి ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. సాయిరామ్. భగవానుడు ఇంతకుముందు శ్లోకములో కర్మలు చేయటం మంచిదని, శాస్త్ర నిమిత్తమైనటువంటి కర్మలు చేయాలని, అయితే కర్మ చేయకపోతే కలిగేటువంటి హాని గురించి, అనగా చిత్తశుద్ధి కలగదని, చిత్తశుద్ధి లేకపోతే జ్ఞానం అంకురింపదని, జ్ఞానము లేకపోతే మోక్షం సిద్ధింపదని, కర్మ చేయకపోతే దేహయాత్ర కూడా కొనసాగదని చెప్పి తెలియజేశారు. ఇప్పుడు జరగబోతున్నటువంటి శ్లోకంలో భగవాన్ ఏం తెలియజేస్తారంటే కర్మబంధం నుంచి వీడిపోవటానికి ఉపాయాన్ని చెప్తున్నారు. యజ్ఞార్థాత్ కర్మణోన్యత్ర లోకోయం కర్మబంధనః తదర్థం కర్మ కౌంతేయ ముక్త సంగ సమాచర. కౌంతేయ ఓ అర్జున, యజ్ఞార్థాత్ యజ్ఞము కొరకైనటువంటి, అనగా భగవద్విషయమైన, కర్మణః కర్మము కంటే, అన్యత్ర ఇతరము కర్మము చేత, అయం లోకః ఈ లోకము అనగా జనులు, కర్మబంధన కర్మము చే కట్టుబడి ఉన్నది కాబట్టి, తదర్థం ఆ యజ్ఞం కొరకైన కర్మమును ముక్త సంగ సంగమును విడిచిన వాడవై సమాచర లెస్సగా చేయము. తాత్పర్యం అంటే, ఓ అర్జున, యజ్ఞము కొరకైన, అనగా భగవత్ ప్రీతికరమైన లోక హితార్థమైనటువంటి కర్మము కంటే ఇతరమైనటువంటి కర్మముచే జనులు బంధింపబడుదురు. కాబట్టి ఆ యజ్ఞము కొరకైన కర్మమునే సంగరహితుడవై ఫలాశక్తి లేక ఆచరింపుము అని అన్నారు. జై సాయిరామ్. ఓం దేవకీ నందనాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్న కృష్ణ ప్రచోదయాత్. ఓం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీకృష్ణ. జై జై శ్రీకృష్ణ. ఆత్మీయులకు మనవి, శ్రీకృష్ణ పరమాత్మ ఈ ఛానల్తో పాటుగా అనంత మహిమల శ్రీ సత్యసాయి అనేటువంటి మరొక యూట్యూబ్ ఛానల్ చేయిస్తున్నారు. దీనికి సంబంధించిన లింకు డిస్క్రిప్షన్లో చూడవచ్చు. జై శ్రీకృష్ణ. జై జై శ్రీకృష్ణ.